భక్త కన్నప్ప అచంచలమైన భక్తికి నిలువుటద్దం. శ్రీకాళహస్తిలోని దట్టమైన అడవుల్లో తిన్నడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను కల్మషం లేని మనసున్నవాడు. ఒకరోజు వేటకి వెళ్లిన తిన్నడికి అడవిలో ఒక పురాతన శివలింగం కనిపిస్తుంది. ఆ లింగాన్ని చూడగానే తిన్నడిలో తెలియని ఒక అనురాగం, ప్రేమ పుడుతుంది. అయ్యో, ఈ కొండల్లో, ఎండలో ఎవరూ లేని చోట నా తండ్రి ఒంటరిగా ఉన్నాడే అని కన్నీరు పెడతాడు. అదే క్షణం నుండి ఆ శివలింగమే తన సర్వస్వం అని నమ్ముతాడు. తిన్నడికి శాస్త్రాలు తెలియవు, మంత్రాలు తెలియవు. కేవలం ప్రేమ మాత్రమే తెలుసు. శివయ్య ఆకలి తీర్చడానికి తను వేటాడిన మాంసంలో ఏది రుచిగా ఉందో తనే రుచి చూసి ఆ ఎంగిలి మాంసాన్ని నైవేద్యంగా తెచ్చేవాడు. అభిషేకానికి పాత్రలు లేక తన నోటితో నీటిని తెచ్చి స్వామిపై ఉమ్మేవాడు. శివలింగంపై ఉన్న పాత పూలను తన చెప్పుతో తుడిచి తలమీద మోసుకొచ్చిన కొత్త అడవి పూలను సమర్పించేవాడు. లోకానికి ఇది అపచారం కావొచ్చు, కాని ఆ భోళాశంకరుడికి అది పరమ పవిత్రమైన పూజ. అక్కడ పూజ చేసే శివగోచారి అనే బ్రాహ్మణుడు తిన్నడు చేసే పనులను చూసి తట్టుకోలేకపోతాడు. ఎవరో కిరాతుడు ఈ లింగాన్ని అపవిత్రం చేస్తున్నాడు అని శివయ్యకు మొరపెట్టుకుంటాడు. అప్పుడు శివయ్య తిన్నడి భక్తిని లోకానికి చాటాలని నిర్ణయించుకుంటాడు. అర్చకుడిని పొదల్లో దాగి ఉండమని చెప్పి ఒక పరీక్ష మొదలుపెడతాడు. తిన్నడు పూజకు వచ్చేసరికి శివలింగం కంటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి తిన్నడు విలవిలలాడిపోతాడు. రక్తం ఆపడానికి అడవి మూలికలు వేస్తాడు, కాని ఫలితం ఉండదు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. కంటికి కన్నే మందు అని. ఏమాత్రం సంకోచించకుండా తన కత్తితో తన ఒక కన్నును పెకలించి శివలింగానికి అంటిస్తాడు. రక్తం ఆగిపోతుంది. కాని వెంటనే రెండో కంటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. ఇప్పుడు తిన్నడికి ఒక సమస్య ఎదురవుతుంది. తను రెండో కన్ను కూడా తీసేస్తే స్వామి కన్ను ఎక్కడ ఉందో తనకు కనిపించదు కదా. అందుకే తన చెప్పు కాలితో లింగం కంటిపై గుర్తుగా పెట్టి తన రెండో కన్ను తీయడానికి సిద్ధపడతాడు. తిన్నడి అచంచలమైన త్యాగానికి చలించిపోయిన పరమశివుడు అప్పుడే ప్రత్యక్షమవుతాడు. తిన్నడి చేతిని పట్టుకుని ఆపి, ఆగు కన్నప్పా, ఆగు అని పిలుస్తాడు. తన కంటిని సైతం త్యాగం చేసినందుకు కన్నప్ప అనే నామకరణం చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. చూస్తున్న అర్చకుడు నివ్వెరపోయి భక్తికి కులమతాలు లేవని గ్రహిస్తాడు. సముద్ర మదనం, హాలాహలం, లోక కళ్యాణం కోసం శివయ్య చేసిన మహాత్యాగం పూర్వం దేవతలు తమ శక్తిని కోల్పోయినప్పుడు తిరిగి అమరత్వాన్ని పొందడం కోసం అమృతం కావాలని నిర్ణయించుకుంటారు. దీనికోసం రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదించాలని నిశ్చయిస్తారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చేసుకుని సముద్ర మదనం ప్రారంభిస్తారు. ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు శక్తిని కూడగట్టుకుని సాగరాన్ని మదిస్తుంటారు. సముద్రం నుండి అమృతం వస్తుందని అందరూ ఆశిస్తుండగా ఊహించని విధంగా అత్యంత భయంకరమైన నీలిరంగులో ఉన్న హాలాహలం మహావిషం పుడుతుంది. ఆ విషం నుండి వెలువడే మంటలు, పొగలు ముల్లోకాలను దహించివేయడం మొదలుపెడతాయి. ఆ విషాగ్ని వేడికి దేవతలు, అసురులు తట్టుకోలేక ప్రాణరక్షణ కోసం పరుగులు తీస్తారు. ఆ విషం భూమిని, ఆకాశాన్ని కబళించేలా వ్యాపిస్తుంది. లోకాలు నాశనమైపోతున్నాయని గ్రహించిన దేవతలు విష్ణుమూర్తి సలహాతో కైలాసానికి వెళ్లి ఆ పరమశివుడిని వేడుకుంటారు. దేవాదిదేవా, ఈ విషాగ్ని నుండి మమ్మల్ని, ఈ సృష్టిని కాపాడు అని శరణు కోరుతారు. ఆ భోళాశంకరుడు లోక కళ్యాణం కోసం, ప్రాణికోటిని రక్షించడం కోసం ఆ భయంకరమైన విషాన్ని తానే స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు. కరుణామయుడైన ఆ తండ్రి ఆ హాలాహలాన్ని తన అరచేతిలోకి తీసుకుని అమాంతం మింగేస్తాడు. శివయ్య ఆ విషాన్ని మింగగానే అది లోపలికి వెళ్తే ఆయన ఉదరంలో ఉన్న సకల జీవరాశికి ప్రమాదమని పార్వతీదేవి గ్రహిస్తుంది. వెంటనే ఆమె తన చేతులతో శివయ్య గొంతును గట్టిగా పట్టుకుంటుంది. ఆ విషం అక్కడే గొంతులోనే నిలిచిపోతుంది. ఆ విష ప్రభావాన శివయ్య గొంతు నీలం రంగులోకి మారుతుంది. అందుకే ఆయనను మనమంతా నీలకంఠుడు అని పిలుచుకుంటాము. ఆ విషాగ్ని వల్ల కలిగే వేడిని తగ్గించడానికి దేవతలంతా శివయ్యకు అభిషేకాలు చేస్తారు. ఆ రోజంతా శివయ్య నిద్రపోకుండా ఉంటారు. అదే మనం జరుపుకునే శివరాత్రి జాగరణకు ఒక మూలం. లోకాన్ని కాపాడటం కోసం విషాన్ని సైతం అమృతంలా స్వీకరించిన త్యాగమూర్తి మన శివయ్య. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. 10 మందికి మేలు జరుగుతుందంటే ఎంతటి కష్టాన్నైనా భరించడమే నిజమైన దైవత్వం. ఈ శివరాత్రి రోజున ఆ నీలకంఠుని స్మరిస్తూ మనలోని దుర్గుణాలనే విషాన్ని వదిలిపెడదాం. లుబ్ధకుడి కథ తెలియక చేసినా దక్కే శివ అనుగ్రహం.
పూర్వం ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. అతని పేరు లుబ్ధకుడు. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్లి దారి తప్పిపోతాడు. చీకటి పడుతుంది. క్రూర మృగాల అరుపులు వినిపిస్తుంటాయి. ప్రాణభయంతో తలదాచుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కుతాడు. అది ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు. ఆకలితో, దప్పికతో, ప్రాణభయంతో ఆ రాత్రంతా ఆ చెట్టు మీద గడపాలని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. లుబ్ధకుడికి ఆ విషయానికి తెలియదు. చెట్టుమీద కూర్చున్న అతనికి నిద్ర వస్తుంటే ఎక్కడ కింద పడిపోతానో, క్రూర మృగాలకు ఆహారమైపోతానో అని భయం వేస్తుంది. నిద్రపోకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తుంపి కింద పడేయడం ప్రారంభిస్తాడు. అలా రాత్రంతా మేల్కొనే ఉంటాడు. తెలియకుండానే అతను శివరాత్రి జాగరణ చేస్తున్నాడు. ఆ బిల్వ వృక్షం కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయానికి లుబ్ధకుడికి తెలియదు. అతను ఆకలితో వణుకుతున్నప్పుడు అతని కళ్ల నుండి పడిన కన్నీళ్లు లేదా అతని ఒంటి నుండి జారిన చెమట చుక్కలు కింద ఉన్న లింగంపై పడతాయి. ఇది ఒక రకమైన అభిషేకం అవుతుంది. అలాగే అతను నిద్రపోకుండా ఉండటానికి తుంపి పడేస్తున్న ప్రతి బిల్వపత్రం నేరుగా శివలింగంపై పడుతుంది. ఇది తెలియక చేసిన బిల్వార్చన. అలా రాత్రి 4 జాములలోనూ అతను శివయ్యను పూజిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున ఆ భోళాశంకరుడు లుబ్ధకుడి భక్తికి, అది తెలియక చేసినా సరే, ప్రసన్నుడవుతాడు. శివయ్య ప్రత్యక్షమై, ఓ భక్తుడా, ఈ పవిత్రమైన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిద్రపోకుండా నన్ను బిల్వదళాలతో పూజించిన నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని సెలవిస్తాడు. లుబ్ధకుడు ఆశ్చర్యపోతాడు. తను కేవలం ప్రాణభయంతో చేసిన పనులు శివయ్యకు మహాపూజగా మారాయని తెలుసుకుని స్వామి పాదాలపై పడతాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, భగవంతుడికి మన ఆడంబరాలు అక్కర్లేదు. మనం ఆపదలో ఉన్నప్పుడు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయనను స్మరిస్తే, అది తెలియక చేసినా సరే ఆయన కరుణిస్తాడు. శివరాత్రి రోజున చేసే జాగరణ, ఉపవాసం మనల్ని దైవానికి ఎంత దగ్గర చేస్తాయో ఈ కథే నిదర్శనం. అందుకే ఈ శివరాత్రికి మీరందరూ భక్తితో శివనామాన్ని స్మరించండి. లింగోద్భవమూర్తి శివ పరమాత్మ అగ్ని. సృష్టి ఆరంభంలో ఒకసారి బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి మధ్య ఒక వివాదం తలెత్తింది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, సమస్త లోకాలను రక్షించే వాడిని కాబట్టి నేనే అధికుడను అని విష్ణువు వాదించుకుంటారు. ఈ వివాదం కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. వారి అహంకారాల మధ్య సృష్టి అతలాకుతలం అవుతుంటే, వారి అహాన్ని అణచి సత్యాన్ని బోధించడానికి పరమశివుడు రంగంలోకి దిగుతాడు. బ్రహ్మ విష్ణువుల మధ్య అకస్మాత్తుగా ఒక అనంతమైన, కాంతివంతమైన అగ్నిస్తంభం వెలుస్తుంది. దానికి మొదలు లేదు, చివర లేదు. ఆ స్తంభం నుండి ఒక అశరీరవాణి వినిపిస్తుంది. మీలో ఎవరైతే ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని, పైన లేదా మూల భాగాన్ని, కింద మొదట కనుగొంటారో వారే గొప్ప. ఈ సవాలును స్వీకరించిన విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ అడుగుభాగం కోసం కిందకు వెళ్తాడు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైభాగాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. వేల సంవత్సరాల పాటు విష్ణుమూర్తి కిందకు వెళ్లినా ఆ స్తంభం యొక్క అడుగు భాగం కనిపించదు. శివయ్య తత్వాన్ని గ్రహించిన విష్ణువు, నేను స్వామి అంతాన్ని చూడలేకపోయాను, ఆయన అనంతమైనవాడు అని ఒప్పుకుని వెనక్కి వస్తాడు. కాని బ్రహ్మదేవుడు పైకి వెళ్తుండగా, పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు, కేతకి, కనిపిస్తుంది. బ్రహ్మ ఆ పువ్వును అడిగి, తను శివుని తల చూశానని అబద్ధం చెప్పడానికి ఒప్పిస్తాడు. విష్ణువు దగ్గరకు వచ్చి, నేను శివుని అగ్రభాగాన్ని చూశాను, ఇదుగో ఈ మొగలి పువ్వే సాక్షి అని అబద్ధం చెబుతాడు. బ్రహ్మ అసత్యం చెప్పగానే అగ్నిస్తంభం మధ్య నుండి పరమశివుడు దివ్య తేజస్సుతో ఆవిర్భవిస్తాడు. బ్రహ్మ ఆడిన అబద్ధానికి ఆగ్రహించిన శివయ్య, అబద్ధం చెప్పిన నీకు లోకంలో ఎక్కడా గుడులు ఉండవు, పూజలు జరగవు అని శపిస్తాడు. అసత్యానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికిరాకుండా చేస్తాడు. సత్యాన్ని ఒప్పుకున్న విష్ణుమూర్తిని ఆశీర్వదిస్తాడు. ఆ అగ్నిస్తంభం నుండి శివయ్య ప్రత్యక్షమైన ఆ సమయాన్నే మనం లింగోద్భవ కాలం అంటాము. అందుకే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు శివలింగానికి మహన్యాసపూర్వక అభిషేకాలు చేస్తారు. అహంకారాన్ని వీడి, శివయ్యే ఆది అంతం లేని పరమాత్మ అని నమ్మిన వారికి ఆ తండ్రి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ లింగోద్భవ కాలంలో శివయ్యను దర్శించుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.